తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఈ నెల 12వ తేదీ జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సిపిఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏఐటియుసి జిల్లా కార్యదర్శి శంకర్ కిషోర్, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి యామల మధు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు షానవాజ్, సిపిఐ నగర సహాయ కార్యదర్శి సయ్యద్ సిరాజ్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు లీలా మోహన్, నందిపోగు రమణయ్య తదితరులు పాల్గొన్నారు. నా పేరు శంకర్ కిషోర్, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి. ఫిబ్రవరి 12, 2026 దేశవ్యాప్త సమ్మె అంటే బీజేపీ ప్రభుత్వం ఎలా ఉందంటే, ఒక కార్మికులు అడిగారు, అసంఘటిత రంగ కార్మికులు అడిగారు, సార్ బ్రిటిష్ వాళ్ళకి క్యాపిటలిస్టులకి డిఫరెన్స్ ఏంటి సార్ అని అడిగారు. అంటే బ్రిటిష్ వాళ్ళు మన దగ్గర ఉండేదాన్ని మొత్తం దోచుకెళ్ళేవాళ్ళు స్వతంత్రం రాకముందు, స్వతంత్రం వచ్చిన తర్వాత మన శ్రమని దోపిడీ చేసేవాళ్ళు ఇప్పుడున్న క్యాపిటలిస్టులు అని చెప్పారు ఒక మహానుభావుడు. అట్లా ఈరోజు శ్రమ దోపిడీ ఈ దేశంలో నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత విపరీతంగా శ్రమ దోపిడీ చేస్తూ, అలాగే లేబర్ కోడ్లు మొత్తం రద్దు చేసి 12 గంటల పని విధానాన్ని తీసుకొస్తూ, ఆడవాళ్ళను రాత్రి బహుళ్ళు పనిచేసే చట్టాలను తీసుకొని వస్తూ, అంటే అటు రైతులకి కనీసం గిట్టుబాటు ధరలు కూడా లేకుండా రైతులకి ఎగుమతులు చేయడంలో కూడా విఫలమైపోయి బీజేపీ ప్రభుత్వం పూర్తిగా ఈ దేశాన్ని మొత్తాన్ని క్యాపిటలిస్ట్ చేతిలో పెట్టడానికి సమాయత్తమైపోయి చేస్తూ ఉంది. బీజేపీకి చెప్పపెట్టుగా గతంలో ఎన్నో కోట్ల మంది దేశవ్యాప్త సమ్మెలో పాల్గొని చేసినప్పటికీ కూడా వాళ్ళకి ఎలాంటి చెవుకుంటున్నట్టు కూడా లేదు. అయినా మొన్న జరిగిన ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు మంచి బుద్ధి చెప్పారు. చివరికి వాళ్ళు చంద్రబాబు నాయుడు మీద, నితీష్ కుమార్ మీద ఆధారపడే పరిస్థితి వచ్చింది. ఈసారి ఎన్నికల్లో ఇదే విధానాలు కానీ పాటిస్తే ఖచ్చితంగా వాళ్ళు దిగిపోయే పరిస్థితి ఉంది. ఆ రోజున బీజేపీ దిగిపోయిన రోజే ఈ దేశానికి నిజమైన స్వతంత్రం వచ్చినట్టుగా కూడా అందరూ భావించాల్సిన పరిస్థితి. అలాగే ఈ దేశవ్యాప్త సమ్మెని జయప్రదం చేయడానికి అసంఘటిత రంగ కార్మికులు, సంఘటిత రంగ కార్మికులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా దేశవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో పాల్గొని దీన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ, అలాగే ఈ జిల్లాలో ఉండేటువంటి ఆల్ ట్రేడ్ యూనియన్స్, కిసాన్ సంయుక్త మోర్చా ఐక్యవేదిక ఆధ్వర్యంలో 12వ తేదీ దేశవ్యాప్త సమ్మెకి పిలుపునిస్తూ జయప్రదం చేయాల్సిందిగా అందరినీ కోరుకుంటా ఉన్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.